ప్రైజ్ ద లార్డ్. దేవుని నాయక స్తోత్రములు కలుగునగాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి కదా, 40 దినాలు. ఎంతమంది ఎలా చేశారో నాకైతే తెలియదు, కానీ దేవుని బిడ్డ ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడే ఎన్నో శోధనలు, శ్రమలకు గురి అయిపోతూ ఉంటాం కదా. మరి యేసయ్యనే సైతానుడు శోధించాడు. యేసయ్యనే సైతానుడు శోధిస్తే నీవు ఏ పాటోళ్ళము కదా. అంత గొప్ప దేవాది దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థనలు గడపాలని తీర్మానం చేసుకున్నప్పుడు సైతానుడు గర్వమని వచ్చేసాడు. వచ్చి ఏమని శోధిస్తున్నాడు యేసయ్యను, దేవుణ్ణి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో శోధిస్తున్నాడు. ఏమని? నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటావు? ఈ రాళ్ళన్నీ నువ్వు రొట్టెలు చేసుకొని తింటే నీ ఆకలి తీరిపోతుంది కదా. దేవుడు ఆకలి కొన్నాడా? కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడవైతే, నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? సైతానుడు శోధిస్తూ ఉన్నాడు యేసయ్యను. ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకో, నీకు అంత శక్తి ఉంది కదా. ఆ రాళ్ళన్నీ రొట్టెలు అవును కాకనగానే అవన్నీ రాళ్ళన్నీ రొట్టెలు అయిపోతాయి, నువ్వు హాయిగా కడప నిండా తినొచ్చు అని ఆ సైతానుడు శోధిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే. దేవుని బిడ్డలు, సైతానుడు ఉపవాసం ఉన్నప్పుడే వాడు శోధించడానికి, ఆ ఉపవాస ప్రార్థనలో ఉండకుండా పడగొట్టడానికి వాడు ఆ రోజే వచ్చేస్తాడు కదా. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటాడు. సోమవారం నుంచి మరలా సోమవారం వరకు రోజు 12 గంటలకు బ్రష్ చేసుకుంటుందంట మేడం, ఆ సిస్టర్. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకుంటుందో ఆ రోజు పొద్దున్నే 6 గంటల నుంచే కళ్ళు తిరుగుతూ ఉంటాయంట, తల తిరుగుతూ ఉంటుందంట. ఆ రోజే ఇడ్లీలు దోశలు చేసేసుకొని ఆ రోజే అవి చూడంగానే ఆమెకు ఆకలి పుట్టుకొని వస్తుందంట. వచ్చి చెప్తా ఉన్నది, అమ్మగారు ఈరోజు ఏంటో ఏమో నాకు చాలా ఆకలి అనిపించింది, ఇడ్లీలు తినాలనిపించింది అమ్మగారు, అందుకే ఒక 2 ఇడ్లీలు మాత్రమే నేను తినేశాను. నువ్వు తిన్నంత మాత్రాన దేవుడు కొట్టేవాడు కాదు, కానీ ఆ శోధన జయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ, మనం ఎప్పుడైతే ప్రార్థన చెయ్యాలా, ఉపవాసం ఉండాలి, దేవునితో మనం గడపాలి అనుకున్నప్పుడే వాడు దూరుతాడు నిన్ను శోధించి ఆ ప్రార్థనలో నుంచి నిన్ను పడగొట్టడానికి, నీకు జయ జీవితం లేకుండా చేయడానికి వాడు శోధనలు కలగజేస్తాడు. ఆ శోధనలో నువ్వేం కావాలి? గట్టిగా నిలబడాలి. ఏదో ఒక రూపంలో సైతానుడు తెచ్చిపెడతాడు. పిల్లల రూపంలో, భర్త రూపంలో, భార్య రూపంలో, ఇరుగు పొరుగు వారి రూపంలో, లేకపోతే శరీర బలహీనత విషయంలో, ఆర్థిక ఇబ్బంది విషయంలో, ఏదో ఒక రూపంలో శోధన వాడు తెచ్చిపెడతాడు. అప్పుడు ఆ శోధన ఏం చేయాలి? నువ్వు జయించాలి. అంతేగాని దేవుని మీద నువ్వు ఆయాసపడడానికి, దేవుని సేవకుల మీద ఆయాసపడడానికి, అలగడానికి వీలు లేదు. అది ఎటువంటి శోధన అయినప్పటికీ నువ్వు నిలబడాలి. ఎవడో మఖం కడుకోవడానికి చెరువు దగ్గర పోయి చెరువు మీద అలిగినట్టు అయిపోతుంది కొందరి బ్రతుకులు. నేను వేరే రూపంలో చెప్పాను ఈ సామెత. కనుక అలిగితే ఎవరికి నష్టం? అలిగినోనికే నష్టం కదా. కానీ దేవుని బిడ్డ, ప్రార్థనకు ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, దేవుని కొరకు నేను జీవించాలి, నేను ఒక పట్టుదలతో ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలి, నేను ఫలించాలి దేవుని కొరకు అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడే నీకు శోధనలు వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? శోధనలో నువ్వు నిలబడాలి. శోధనలో నువ్వు నిలబడితే తప్పకుండా దేవుడు నీకు జయ జీవితము ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణే వాడు సైతాను శోధించినప్పుడు మనం ఏ పాటి వాళ్ళం? 2వ శోధన, ఆయన దేవుని సన్నిధిలో మరి సైతానుడు వచ్చి అంటున్నాడు, మరి నువ్వు దేవునివి కదా, మరి పైనుంచి నువ్వు కిందికి దూకు, పైనుంచి నువ్వు కిందికి దూకు. అది కూడా ఎట్లా? నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే. మనమైతే చూపిస్తాడు నేను దేవుని బిడ్డనో కాదు అని పైనుంచి కిందికి దూకినా దూకుతాం కదా. దేవుని బిడ్డ అలా కాదు. దేవుడు దూకలేక కాదు, సవాల్ చేయలేక కాదు. మనం చేస్తాం సవాలు, నేను అవునో కాదో చూపిస్తానంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు
దేవునికి ఆ వాగ్దానాలు తెలిసినటువంటి సైతాను ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎల్లప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడింది కదా అనేసి వాక్యముతోనే సైతానుడు యేసయ్యను శోధిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, సైతానా నువ్వు వెళ్ళిపో, నువ్వు నన్ను శోధించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని బిడ్డారా, దేవుడు యేసయ్యనే సైతానుడు వచ్చి శోధిస్తున్నాడు. పైనుంచి నువ్వు కిందికి దూకు, ఎందుకంటే నువ్వు వాక్యం చెప్పావు కదా, బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు, నీ కాళ్ళకు గాయాలు తగలకుండా కాపాడుతారు కదా దూతలు. అవును, కాపాడుతారు. ఇక వాక్యం ఉందని చెప్పి వాడు చెప్పిన దానికి సవాలుగా ప్రభు పైనుంచి కిందికి దూకలేదు. దేవుని బిడ్డ, మనము కూడా ఎంతోమంది వాక్యాలు చూపించి శోధిస్తే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ వాళ్ళు శోధించినంత మాత్రాన కాదు, ఆ శోధనలో నీవు నేను నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నో శోధనలు నా జీవితంలో కూడా వచ్చాయి, కానీ దేవుని బిడ్డ ప్రభు కొరకు నేను నిలబడి ఉన్నాను కాబట్టి ఈనాడు ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగే కృప దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని యేసయ్యతో ఎవడు చెప్తున్నాడు? సైతానుడు. ఒక్కసారి నాకు ప్రైజ్ లార్డ్ చెప్పు, ఒక్కసారి నాకు నమస్తే పెట్టు, అప్పుడు ఈ భూలోకమంతా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటున్నాడు సైతానుడు. మన యేసయ్య సృష్టికర్త, హల్లెలూయా. ఈ సృష్టికర్తనే వాడు సైతాను శోధిస్తున్నాడు. ఆయన భూమి ఆకాశమును భూమిలో ఉన్న వాటినన్నిటినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. ఆ సృష్టికర్తకే ఏం చేస్తున్నాడు సైతానుడు? నువ్వు ఒక్కసారి నాకు ప్రైజ్ లార్డ్ చెప్తే చాలు, నేను ఇదంతా నీ పేరు మీద చేసేస్తాను. ఎంత బుద్ధి లేనోడు చూడండి ఈ సైతానుడు. మనమైతే ఇదంతా రాసిస్తాడంట, ఒక్కసారి ప్రైజ్ లార్డ్ చెప్తే అయిపోతుంది కదా సైతానికి అనుకుంటాం కదా. అనుకుంటాం మనం, మీరు అనుకోరులే, మీరు మంచోళ్ళు, మీరు గొప్పవాళ్ళు. దేవుని బిడ్డ కాదు. సైతానుడు ఆ విధంగా శోధించినప్పటికీ ఆ సైతాన్ను యేసయ్య గద్దించినాడు. నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. మనం కూడా ఏం చేయాలి? సైతాన్ను గెటౌట్ చేయాలి. అపవాదిని మీరు నాకు లోబడి ఉండే, దేవుని మాటకు లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మొట్టమొదట ఏం చేయాలి? దేవునికి మీరు లోబడాలి. దేవునికి లోబడకుండా సైతాన్ అన్నాడు ఏస్తున్నాములో బంధిస్తున్నట్టే అది పోతుందా? నువ్వు ముందు దేవునికి లోబడాలి. నువ్వు దేవునికి లోబడకుండా నువ్వు సైతాన్ని గద్దిస్తే వాడు పిసికేస్తాడు. సైతానుడు గల్ల పట్టేస్తాడు. జాగ్రత్త. అపవాదిని ఎదిరించాలంటే నువ్వు ముందు దేవునికి లోబడాలి. దైవ శక్తిని నువ్వు పొందుకోవాలి. ప్రార్థన శక్తిని నువ్వు పొందుకోవాలి. శోధనలో నువ్వు నిలబడాలి. అప్పుడే అపవాదిని నువ్వు జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో పేరుకు మాత్రమే 40 దినాలు 50 దినాలు ప్రార్థనలు చేసుకుంటూ ఫలితం లేని ప్రార్థనలు, శక్తిహీనమైనటువంటి ప్రార్థనలు చేసుకుంటూ క్రియలు సరిగా లేకుండా నేను ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థనలోనే, నేను 40 రోజులు ప్రార్థనలో గడిపినా, అది కాదు. దేవునితో నువ్వు ఎంతవరకు గడుపుతున్నావు? దేవుని శక్తిని నువ్వు ఎంతవరకు పొందుకుంటున్నావు? ప్రార్థనలు చేసుకుంటా దొంగతనాలు, ప్రార్థనలు చేసుకుంటా వేష సాంగత్యము, ప్రార్థన చేసుకుంటా అబద్ధాలు చేసుకుంటా ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అది తప్పు. జీవితాలను మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి. నీ అధికారం నడవదు. దేవునికి నువ్వు లోబడాలి. దేవునికి లోబడి అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి ఈ సమయంలో నువ్వు ప్రార్థనలో ఏ విధంగా ఉంటున్నావు? ఏ విధమైన ప్రార్థన చేస్తున్నావు? ఏ విధంగా దుష్టుని ఎదిరిస్తున్నావు? ఏ విధంగా ప్రభువును కలిగి నువ్వు ప్రార్థనలో ముందుకు సాగుతున్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నీ శక్తి నాకు కావాలి. శోధన జయించే శక్తి నాకు కావాలి ప్రభువా. సమస్యలను జయించే శక్తి నాకు కావాలి నాయన. ప్రార్థనలో నేను ఓడిపోవద్దు ప్రభువా. ప్రార్థనలో నేను గడపాలి. ప్రార్థనలో నీ శక్తి నేను పొందాలి.
నీ వరములను ఫలములు నేను పొందాలి. నేను పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా ప్రార్థనలో నేను పొందాలని ప్రభువుని అడుగుదాం. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం. ఈ దినం విత్తబడిన వాక్యాన్ని ఆశీర్వదించండి. విన్నవారి హృదయంలో నాయన ఈ యొక్క వాక్యాన్ని నాటండి నాయన. అయ్యా నూరంతలుగా ఫలింపచేయండి ప్రభు. వాక్యానుసారంగా ముందుకు సాగుటకు మా అందరికీ సహాయం చేయమని, ఏలాగూ ప్రార్థన చేయాలో, ఏ విధంగా శోధన జయించాలో మీరు నేర్పించి ఉన్నావు ప్రభా. కనుక ఆ విధంగా ముందుకు సాగుటకు నీ కృప దయచేయము, సహాయం చేయము. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ బెల్ నొక్కండి, అలాగే లైక్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఫోన్ కాల్స్ ఎవరు చేయకండి, మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నా ఫోన్ నంబర్ 9849874586. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.